హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. ఈరోజైతే ఫ్రైడే కదా అండి, తలస్నానం అవి చేసేసి ఇంకా ఇంట్లో పూజ అయితే నేనే చేశాను. ప్రసాదం కింద కేసరి అయితే చేశానండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, కొద్దిగా పటాలే ఉన్నాయి. ఈ విధంగా సింపుల్గానే పూజ అయితే చేసేసాను. పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడివీధి గంగమ్మ అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే ఫస్ట్ పసుపు కుంకుమ అయితే వేసేసి అగరబత్తిలు అయితే వెలిగించి ఇక్కడ తిప్పుతున్నానండి. చాలా సత్యమైన దేవత, గ్రామ దేవత అంటారు ఈ గంగమ్మ తల్లిని. ఇక్కడ జాతర అయితే జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఒకసారి అయితే చేస్తారు, ఇయర్లీ వన్స్ అయితే చేయరు. ఇక్కడ చేసినా కూడా చాలా బాగా అయితే చేస్తారండి. ఇక్కడ మా పెద్దనాన్నేనండి ఇక్కడ పూజారిగా ఉంటాడు. నేను, మా చరణు, మా ఆయన మాత్రమే వచ్చాము. అద్విత రాలేదు, నిద్రపోతూనే ఉంది. సతాయిస్తుంది అనేసి నిద్రపిచ్చి వచ్చాము. ఇంకా ఎండగా కూడా ఉన్నింది. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిందండి. ఇంకా అందుకనేసి అద్వితాన్ని అయితే తీసుకురాలేదు. మా అమ్మ ఉంది కదా ఇంటికాడ, అందుకనే అద్వితాన్ని వదిలేసి వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా అందరం సాంబ్రాణి వేస్తున్నామండి. సాంబ్రాన్ని వేసి ఇలా తిప్పుతున్నాము. తిప్పేసిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టుకున్నాము. టెంకాయ కొట్టుకుని దండం పెట్టుకున్నాము. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుందండి, మధ్యలో ఉంటుంది గంగమ్మ తల్లి అయితే. చరణ్ని పట్టుకోవాలంటే చాలా కష్టమైపోయింది, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. బండ్లు, ఆటోలు అవన్నీ వస్తాయి అని చెప్తున్నా కూడా వినలేదు. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము. మేము ముగ్గురం కలిసి రావడం అయితే ఇది ఫస్ట్ టైం అండి. ఇంతవరకు ఈ గంగమ్మ దగ్గరికి అయితే రాలేదు. అందుకే ఈరోజు ఫ్రైడే కదా అనేసి ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం అనేసి వచ్చాము. మా చరణ్ అయితే ఇక్కడ చక్కగా దండం అయితే పెట్టుకుంటున్నాడండి. ఇంకా అందరం దండం పెట్టుకొని కాసేపు అయితే అక్కడే కూర్చొని అయితే వస్తూ ఉన్నాము ఇంటికి. ఇంకా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చే దారిలో అయితే ఈ చెట్లు అయితే కనిపించాయి, పీక్కొని వచ్చుకున్నారు వాళ్ళ నాన్న చరణ్ అయితే. ఇంతే అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.